జిల్లాలో సామూహిక గృహప్రవేశాలకు 8,839 ఇళ్ల నిర్మాణాలు మే చివరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్లో 3 లక్షల గృహాలకు సామూహిక గృహప్రవేశాలు జరగనున్న నేపథ్యంలో జిల్లాలో నిర్దేశిత గృహాలను సిద్ధం చేయాలని సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 8,839 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 2,824 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని పెండింగ్లో ఉన్న 6,015 ఇళ్లు నిర్మించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్ ప్రసాద్, మెప్మా పీడీ శ్రీహరి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 5 weeks లో మీరు కంప్లీట్ చేయాలి. సో దానికి మీరు ఎనర్జీ దాంట్లో పెడితే తప్ప ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మీరు డైలీ బేసిస్ లో మాత్రం చేసుకోవాలి. డైలీ బేసిస్ పూర్తిగా మీరు మిషన్ మోడ్ లో వాల్ బేసిస్ లో చేస్తే తప్పకుండా కంప్లీట్ చేసేస్తారు. విత్ ఆల్ యువర్ రిసోర్సెస్. భాగంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక విలేజ్ మన గౌరవ ఎమ్మెల్యే చేత చేయించాల్సిన అవసరం ఉంది. ఆ ఇల్లు సంబంధించి ఎక్కడైనది చేయాలనేది ఆల్రెడీ ఒక 5 కాన్స్టిట్యున్సీస్ ఫైనల్ చేశారు మేడం. ఇంకొక 3 కాన్స్టిట్యున్సీస్ చేయాలి. గౌరవ ఎమ్మెల్యేస్తో మాట్లాడి చేశారు. దాంట్లో దర్శిలో దొనకొండ, తర్వాత కొండేపులో పెద్దినేపి, మార్కాపురంలో నాగులవరం రోడ్డు, గిద్దలూరులో 15th వార్డు, వైపాడులో బోయలపల్లి, ఎస్ఎన్పాడు, ఒంగోలు, కనిగిరి 3 ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ లేఅవుట్లో కానీ హోల్ సైట్లో కానీ ఎక్కడైతే గృహప్రవేశాల కార్యక్రమం ఉందో ఆ గృహప్రవేశాలు చేసే దగ్గర ఆ చేసే ఇల్లు మినిమం ఏంటంటే ఒక 5 నుంచి 10